తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో ఈరోజు తెలంగాణ సంబరాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది నాయకులు రావడం జరిగింది. ఇప్పుడే మల్లు రవి, పాల్వై శ్రవంతి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సీనియర్ నాయకులు చూడకుండా ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎమ్మటి వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వడం, సీనియర్లను అక్కడ పక్కకు పెట్టడం. ఎవరికి ఇచ్చారు పదవులు? ఇప్పుడు జూనియర్ మనం కొత్తగా వచ్చినాడు టీఆర్ఎస్ మునుగోడు మండలం నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నుంచి వచ్చినారు. బీఆర్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మన వచ్చిన వాళ్ళకి వాళ్ళ పదవి, సీనియర్లు మొత్తం వాళ్ళకి పదవులు లేవు. దానికి ఆందోళన మాకు మండల పార్టీ కానీ ఏది ఇచ్చిన సెల్ కానీ బీసీలా కానీ మన మండల పార్టీ గ్రామ శాఖలు అది చలమల కిషన్ రెడ్డి ఎవరిని మండలి సీనియర్లు మనకు చేస్తే అనుమతి లేదు. ఇప్పుడు అధ్యక్షుడు అనుమతి అంటే అధ్యక్షుడు స్పందించలేదు. రేపు టైం పెట్టి రేపు 2:30 టైం ఇచ్చిండు. 2:30 తర్వాత ఏదైనా తెలిసిపోతుంది. మాట్లాడలేదు. రేపు 2 గంటలకు టైం ఇచ్చిండు ఈరోజు. అది కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్నది కానీ మధ్యన వచ్చిన వాళ్ళు ఉమ్మలాట ఒక్కొక్క దగ్గర ఉన్నది. వాళ్ళకి ఏం లేవు. వెంకరెడ్డి కంటే వెంకరెడ్డి మా నియోజకవర్గం కాదు, మునుగోడు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణకి ఇస్తాడు, సీనియర్లు ఎవరిని మందలిస్తలేడు. ఏమైనా ఏం లేదు, లేకనే అందరు వచ్చింది. ఎవరిని మందలిస్తలేడు. అంతా కొత్త వాళ్ళను వెంబడి తీసుకొని తిప్పుకొని రాజకీయం నడుపుతుంది. కలిసిపోవాలండి, వర్గాలు వద్దని చెప్పినాము. ఇప్పుడు నీది ఓడి నాది ఓడి అందరం కలిసిపోతేనే పార్టీ బలోపేతం అవుతుంది. ఆ తర్వాత కాదు, నీది నువ్వు పోతున్నావు మధ్యన ఓడి గెలిచిపోతాడు. అది ఎన్నిసార్లు జరగలే అట్లా. అలా చేయకుండా అందరు కలిసిపోయేటట్టు, అందరు కలిపిపోయేటట్టు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది అంటున్నారు. ఇప్పుడు కుమ్ములాటలు, అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి ఆ పార్టీలో. మామూలుగా అక్కడక్కడ ఉన్నాయి, అంతటి లేవు. అంతటి సెట్ అయిపోయింది, అక్కడక్కడ ఉన్నాయి. సెట్ అవుతుంది, కూర్చొని పెడతారు, మాట్లాడతారు, అన్ని సెట్ అయిపోతాయి. కాకపోతే వీళ్ళు సీనియర్లను ఇప్పుడు ఎవరైతే వచ్చారుగా కొత్తగా వాళ్ళు సీనియర్లను గుర్తించి వాళ్ళతోని సలహా తీసుకుంటే, ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు, ఓటు ఎవరికి ఉంది, ఎవరి పార్టీ అని వాళ్ళు తెలియదు. ఆ ఎమ్మటి వచ్చిన వాళ్ళకు పదవులు ఇవ్వడం జరుగుతుంది. అదంటే ఇది వెళ్ళి లేకపోతే అందరు ఇద్దరు కలిసిపోతే ఏది ఉండదు. అది